బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కుమ్ముకుంటున్నాయి. మరి దాదాపుగా 120 రోజులుగా పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్నటువంటి వందలాది వాణిజ్య నౌకలు, వేలాది మంది నావికులను తరలించేందుకైతే ఐఎంఓ చేపట్టినటువంటి ఆపరేషన్ ఎవక్యూఫన్కు తాత్కాలికమైనటువంటి బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. సింగపూర్కు చెందినటువంటి కార్గో షిప్ పైన ఇరాన్ దళాలు దాడులు చేశాయి. దీంతో మళ్లీ యుద్ధం జరిగేలా కనిపిస్తోంది. ఇక 14 ఆదేశాలతో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఆధీనంలోని ఐఎంఓ కైకల తరలింపు క్రతువు అయితే చేపట్టింది. మరి ఇంతలో ఓమన్ తీరంలో సింగపూర్ వాణిజ్య నౌకపైన ఐఆర్జీసీ దాడితో శాంతి ఒప్పందం యూటర్న్ తీసుకుందనే చెప్పాలి. హర్మోజ్ జలసంధిని సింగపూర్ వాణిజ్య దాటుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి ఈ దాడిలో అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందానికి అంతర్జాతీయ నౌకాయానానికి పెద్ద సవాల్గా మారిపోయింది. తైవాన్కు చెందిన ఎవర్ గ్రీన్ సంస్థ సింగపూర్ జెండాతో నడుపుతున్నటువంటి ఎవర్ లవ్లీ అనే కంటైనర్ కార్గో నౌక ఓమన్లోని మరి దాహిత్ రేవుకు ఆగ్నేయంగా 7.5 నాటికల్ మైళ్ళ దూరంలో హర్మోజ్ జలసంధి ప్రవేశ మార్గంలో ఈ దాడి జరిగింది. మరి ఇక ఇరాన్ విప్లవాత్మక సైన్యం ప్రయోగించినటువంటి ఒక అపరిచిత క్షిపణి లేదా డ్రోన్ నౌకకు కుడివైపు బలంగా అయితే తాకింది. నౌక నియంత్రణ గది అయితే దెబ్బతింది. మరి అదృష్టవశాత్తు నౌకలో సిబ్బంది అందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని, మరిక అంటే ఎటువంటి నష్టం అయితే వాటిల్లో లేదని చెప్పేసి అయితే బ్రిటన్ నావికా సంస్థ అయినటువంటి యూకేఎంటీఓ ధృవీకరించింది. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ సైన్యం ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. హర్మోజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలు కేవలం ఇరాన్ అనుమతించిన కేటాయించిన మార్గాల్లోనే వెళ్లాలని, అలా కాకుండా ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి మార్గాల్లో వెళ్తే తీవ్రమైనటువంటి పర్యవసానాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇరాన్ అయితే హెచ్చరించింది. మరి ఇక ఎవర్ లవ్లీ నౌక కూడా ఇరాన్ అనుమతించని మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ దాడి జరిగినట్లయితే అమెరికా రక్షణ అధికారులు పేర్కొంటున్నారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల హర్మోజ్ జలసంధిలో చిక్కుకుపోయినటువంటి వందలాది వాణిజ్య నౌకలను, దాదాపుగా 11,000 మంది నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అంతర్జాతీయ నౌకాయాన సంస్థ ఒక ఎవాక్యుయేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఇక ఈ తాజా దాడితో నావికుల భద్రతను సమీక్షించేందుకు కూడా ఐఎంఓ ఈ ఆపరేషన్ అయితే తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి కొన్ని రోజుల కిందటే అయితే మరి గల్ఫ్ ప్రాంతంలో యుద్ధాన్ని ముగించడానికి, అంతర్జాతీయ నౌకాయానాన్ని అయితే పునరుద్ధరించడానికి ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరింది. ఇరాన్ తాజా దాడితో ఆ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించడమేనని చెప్పేసి, ఇది పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలను పెంచి పోషించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రస్తుతం గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్నారు. మరి ఈ ఒప్పందం పైన గల్ఫ్ మిత్ర దేశాలకు భరోసా ఇస్తున్నటువంటి సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హంగానే చెప్పుకోవాలి. మరి ఇక ఇరాన్ నౌకలను అడ్డుకుంటే అమెరికా ఊరుకోదని, తీవ్రమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని రూబియో హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక హర్మోజ్ జలసంధిలో మళ్లీ దాడులు ప్రారంభమవడంతో అంతర్జాతీయంగా సరుకు రవాణా ఛార్జీలు, నౌకల ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన వస్తువుల ధరలపైన ప్రభావం చూపవచ్చు. మరి ఈ ప్రాంతంలో ప్రయాణించేటువంటి అన్ని వాణిజ్య నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోవాలని అంతర్జాతీయ భద్రతా సంస్థలు సూచిస్తున్నాయి.
తమ జాబితాలోని అన్ని నౌకలకు రక్షణ కల్పించి తరలిస్తున్నామని చెప్పేసి మరి ఈ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ ఆర్సేనియో డోమింగేజ్ అయితే ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిక హర్మోజ్ జలసంధి గుండా ప్రయాణించినటువంటి ఒక నౌక పైన గురువారం ఓమన్ గల్ఫ్లో దాడి జరిగినట్లు తమకు సమాచారం అందిందని, అయితే ఆ నౌక ఐఎంఓ జాబితాలో లేదని చెప్పేసి ఆయన తెలియజేశారు. సముద్రయాన సిబ్బంది భద్రతే అత్యంత ప్రాధాన్యం అని చెప్పేసి కూడా, అందువల్ల మరి సమన్వయంతో నౌకాయాన భద్రతను నిర్ధారించడానికి మరింత స్పష్టత అయితే వచ్చే వరకు కూడా ఈ తరలింపు ప్రణాళికను నిలిపివేస్తామని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ సీవేస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఇరాన్ ప్రతినిధి పలు వ్యాఖ్యలు చేశారు. తమ నిర్దేశిత మార్గాలకు వెలుపల ప్రయాణించేటువంటి నౌకలకు సురక్షిత ప్రయాణానికి హామీ ఉండదని, వాటికి భూమి లేదా సంబంధిత బాధ్యతలు ఖచ్చితంగా అయితే అంటే వాటికి బీమా లేదా సంబంధిత బాధ్యతలు అయితే వర్తించవని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. అనధికారిక మార్గాల్లో ప్రయాణించడం వల్ల కూడా కలిగేటువంటి పరిణామాలకు నౌకా యజమాని ఆపరేటర్ కమాండర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేశారు. They had 159 ships within 1.5 weeks. They were all at the bottom of the sea. And then I have to listen to the fake news. Oh, they're much better today than they were then. These people are crazy. They want to make a deal with us very badly. And we probably will. I think we will. But the strait is open. Yesterday, they took out 19 million barrels of oil. That's the most in the history of the strait. And the oil prices are dropping like a rock. And Navy, they had 159 ships within 1.5 weeks. They were all at the bottom of the sea. And then I have to listen to the fake news. Oh, they're much better today than they were then. These people are crazy. They want to make a deal with us very badly. And we probably will. I think we will. But the strait is open. Yesterday, they took out 19 million barrels of oil. That's the most in the history of the strait. And the oil prices are dropping like a rock.